భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాతావరణ కాలుష్యం, తర్వాత విచ్చలవిడిగా పంటలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పెంచడానికి రసాయన ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం, వీటన్నిటి కారణాల వల్ల, అలాగే నిత్యావసర వస్తువులలో కల్తీ, ప్రతి దాంట్లో మనం రంగుల వినియోగం, వీటన్నిటి వల్ల క్యాన్సర్ నానాటికి పెరిగిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది రోగులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి తెలవక ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇక అనంతపురం జిల్లా వాళ్ళైతే బెంగళూరుకి వెళ్తున్నారు. నెల్లూరు, చిత్తూరు వాళ్ళైతే చెన్నైకి వెళ్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. క్యాన్సర్కి పూర్తిగా సంపూర్ణంగా ప్రపంచంలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి తలదన్నేలా మనకు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. నేను కొన్ని హాస్పిటల్స్ని ఉదహరిస్తాను, ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, అత్యాధునిక సదుపాయాలు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్ సిటీ స్కానే ఉండేది కాదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 ఉన్నాయి పెట్ సిటీ స్కాన్. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో సమాచారం కొరకు ఏమేమి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయో ఉదహరిస్తాను. మన విశాఖపట్నంకి వస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, అది విశాఖపట్నంలో అత్యాధునిక సదుపాయాలతో నామమాత్ర ఫీజులతో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక టెర్షరీ క్యాన్సర్ కేర్ సెంటర్ని ప్రారంభించారు. అక్కడ కూడా సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కూడా చేస్తారు. అలాగే రాజమండ్రిలో జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్, కాకినాడలో క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత విజయవాడలో అయితే ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్. ఈ అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు విజయవాడలో, చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్రాంగణంలోను, గుంటూరులోను 3 హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. వీళ్ళ సంస్థే అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ వారు అక్కడ నల్లగండ గేటు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇక గుంటూరుకు వస్తే గుంటూరులో అక్కడ నాట్కో సంస్థ వారి విరాళంతో గుంటూరు జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో అధునాతన యంత్ర పరికరాలతో దాత నాట్కో అధినేత వారు 45 కోట్ల రూపాయలు విరాళం ఇస్తే అక్కడ ఒక ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ని గుంటూరు జనరల్ హాస్పిటల్ పరిధిలో ఆ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ఆ సేవలు కూడా ఉచితమే. ఇక ఒమేగా హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ అంటే చాలామంది హైదరాబాద్ అనుకుంటారు. ప్రారంభించింది హైదరాబాదే, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమేగా హాస్పిటల్స్ 5 ప్రాంతాలు పెట్టారు. విశాఖపట్నం, భీమవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు 5 ప్రాంతాలలో ఒమేగా హాస్పిటల్స్ వారు అత్యాధునిక వసతులతో హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. నేను చెప్పిన హాస్పిటల్ అన్నింటిలో కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతూ ఉంది. అట్లాగే నెల్లూరులో రెడ్ క్రాస్ సంస్థ చక్కగా క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఇక కడపలో కూడా ప్రభుత్వ రంగంలోనే క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణ జరుగుతూ ఉంది రిమ్స్ ప్రాంగణంలో. తిరుపతిలో స్విమ్స్ ప్రాంగణంలో
క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అక్కడైతే టాటా ట్రస్ట్ వారు మరొక క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ ఉంటే హైదరాబాదు వెళ్ళవలసిన అవసరం లేదు. కొంతమంది ఏదో బసవతారంకి వెళ్ళాలా అంటారు. బసవతారకంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. బసవతారంతో సమానంగా తలదన్నేలా ఇక్కడ వసతులు ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారని గమనించిన బాలకృష్ణ అమరావతిలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నారు. మరొక 18 నెలల కాలంలో 26 జూన్ నాటికి ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉందో దాన్ని అమరావతిలో ప్రారంభించబోతూ ఉన్నారు. కనుక ఎవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్కడేదో బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాదులో క్యాన్సర్ అని చెప్పి అమాయకత్వంతో పరిజ్ఞానం లేక అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఇక్కడ కంటే ఇక్కడ లేని వసతులు అక్కడ ఎక్కువగా ఏమీ లేవు, ఒక్కడు కూడా లేదు.